ఈరోజు మేము సిత్ ఫామ్లో టైం స్పెండ్ చేసాము. వీకెండ్ సాటర్డే వెళ్ళాము. ఆల్మోస్ట్ 3కి వెళ్తే ఈవినింగ్ మాకు 9-10 అయింది. సో టైం మంచిగా స్పెండ్ చేసినట్టు అనిపించింది. పిల్లలతో అయితే ఇది మంచి అవుటింగ్గా అనిపిస్తుంది. మనకి లోపలికి ఎక్కడ చూసినా గ్రీనరీ ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ హైబ్రిడ్ మ్యాంగోస్ అనేది హైలైట్. చాలా చిన్న చిన్న చెట్లు, మన చేత్తోనే ఎన్నో గుత్తులు మ్యాంగోస్ చూడొచ్చు అనమాట. అండ్ ఈ డాగ్ ఎంత యాక్టివ్గా ఉంటుందంటే, ఓ మై గాడ్, అసలు ఎవరిని ఏమీ అనదు. చాలా వేషాలు వేసిద్ది ఈ డాగ్. అసలు కింద పడుకోవడం, లేకపోవడం, అన్ని వేషాలు దీనికే వచ్చి అనుకోవచ్చు. డాగ్ అంత బాగా యాక్టివ్గా ఉంటుంది అనమాట. సో ఏంటి అంటే ఈ సిత్ ఫామ్లో వీళ్ళు టోటల్గా మేము పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. చిన్నపిల్లలకు ఉండదు. మా బాబు 2 ఇయర్సే కాబట్టి తనకేం ఛార్జ్ చేయలేదు. సో మేము 3 మెంబర్స్ వెళ్ళాము 300 పే చేసి. బట్ వర్త్ అనిపించింది. సో వెల్ రిసీవ్డ్ అనమాట. వాళ్ళు వచ్చిన కస్టమర్స్ని మంచిగా మనకి మజ్జిగ ఇస్తారు రాగానే. సో వెళ్ళేటప్పుడేమో సో మనకి ఒక స్వీట్ ఇస్తారు. ఏంటి వాళ్ళ ఫేమస్ అంటే దూద్ పేడ అండ్ బటర్ మిల్క్ ఎన్ని అడిగినా ఇస్తారు. అండ్ ఒక చిన్న ట్రీని కూడా మనకి ఇచ్చి పంపిస్తారు లాస్ట్లో వెళ్ళేటప్పుడు. ఇక్కడ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఏంటి వాళ్ళ పాలు ఎలా తయారు చేసేస్తున్నారు, అసలు వాళ్ళ ప్రాసెస్ ఏంటి అనేది. తర్వాత అది ఓపెన్ కిచెను అండ్ పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ఎన్నో బొమ్మలు కొని పెట్టారు వాళ్ళు గార్డెన్లో. సో బ్యాట్ బాల్ కానీ, రింగ్ కానీ, తగ్వార్ కానీ అలా చాలా ఉన్నాయి. సో మేము వెళ్ళిన రోజులు ఆల్మోస్ట్ ఒక స్కూల్ పిల్లలు 20 పీపుల్ కూడా వచ్చారనమాట. సో ఇట్స్ ఫుల్ ఆఫ్ కిడ్స్ లాగా అందరూ మంచిగా ఆడుకున్నారు. వెదర్ కూడా చాలా బాగుంది. ఆ రోజు రెయిన్ పడింది. సో అందుకని చాలా చల్లగా కూల్గా అనిపించింది ప్లేస్. ఎక్కడ డస్ట్ అలా అనిపించలేదు. అండ్ చిన్న చిన్న పురుగులు అలా కూడా ఏమీ లేవు. చాలా వెల్ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు పాలు తయారు చేసేది ఆల్మోస్ట్ వాళ్ళకి 4-5 సెంటర్స్ ఉన్నాయి ఓవరాల్ హైదరాబాద్లో. సో అక్కడ ఉన్న ఫార్మర్స్ని, ఆ విలేజెస్లో దగ్గర ఉన్న విలేజెస్ని పట్టుకొని ఫార్మర్స్తో ఈ మిల్క్ బఫెల్లోస్ తీసుకొని వాళ్ళు టెస్ట్ చేసి ప్యాకెట్స్లో ప్యాక్ చేసి పంపిస్తారనమాట మనకి. సో వాళ్ళు ఎలా ప్రాసెస్ చేస్తున్నారు ఏంటి, ఇది మేము వెళ్ళిన ఫ్యాక్టరీ ఏంటంటే మెయిన్ ఫ్యాక్టరీ. అక్కడెక్కడో ఉన్న పాలన్నీ కూడా ఇక్కడే కలెక్ట్ అవుతాయి, ఇక్కడే టెస్ట్ చేస్తారు, ఇక్కడే ప్యాక్ చేసి డెలివర్ చేస్తారనమాట. సో మేము ట్రాక్టర్లో కూడా ఒక రైడ్ తీసుకున్నాము. సో ఈ మ్యాంగో చెట్టు అనేది చాలా చాలా బాగుంది. అక్కడ ఇది ఒక గ్రీనిష్ థిక్గా ఉంది చూసారా, ఈ గ్రీన్ అంతా బాగుందన్నమాట. చాలా పెద్ద మామిడి చెట్టు అంటే పొలంలో అది ఒక్కటే మిడిల్లో ఉండటం వల్ల, దాని చుట్టూరు కాయలు ఉండటం వల్ల చాలా క్యూట్గా అనిపించింది నాకు ఆ చెట్టు. ఇక్కడ మనం చాలా దేశీ ఆవులను చూడొచ్చు అనమాట ఈ ల్యాండ్లో. సో ఆల్మోస్ట్ ఒక 20-25 ఆవులు ఉన్నాయి. బఫెల్లోస్ కనిపించలేదండి, మొత్తం ఇవి ఆవులు. బఫెల్లోస్ ఆల్మోస్ట్ అన్ని ఫార్మర్స్ దగ్గర నుంచే తెచ్చుకుంటారంట. సో తర్వాత ఇక్కడ వాళ్ళ ల్యాండ్ మొత్తం చూపించడం కోసము మనకి ఒక చిన్న రైడ్ లాగా, ఒక చిన్న ట్రిప్ లాగా తీసుకెళ్లారు అందరినీ ట్రాక్టర్లో పెట్టుకొని. సో మా వాడికి డైరీ ప్రోడక్ట్స్ అస్సలు నచ్చావు కదా, పాలు చూడగానే జమ్మని పరిగెత్తేసాడు వెనక్కి, నాకొద్దు అని. తర్వాత ఇక్కడ చూడండి, మేము ఇంకా ట్రాక్టర్లో తీసుకెళ్తాం, మీరు చూడొచ్చు. ఈయనే ఓనరు. అక్కడ మీకు మిడిల్లో నుంచొని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి, తనే ఓనరు. సో ఈ ట్రాక్టర్లో ఆల్మోస్ట్ మేము ఫీల్డ్స్లో నుంచి తీసుకెళ్ళారు. ఆ ట్రాక్టర్ డ్రైవర్ మాత్రము ఇవిగోండి ఈ మొక్కలే ఇచ్చారు. సో ఇంకా మొత్తం ఇంకా ఎక్స్ప్లెనేషన్ అంతా చెప్పారు. లోపల క్యాప్ ఇవి ఇస్తారనమాట. డెస్టేమో లాస్ట్లో డిన్నర్తో ఫినిష్ చేసేసాము. అక్కడ దగ్గరలో ఉన్న ఒక రిసార్ట్కి వెళ్ళి డిన్నర్ చేసామన్నమాట. సాటర్డే కాబట్టి ప్యూర్ వెజ్. సో నాన్ వెజ్ తెల్ల, బట్ ఇక్కడ నాన్ వెజ్ చాలా ఫేమస్ అన్నారు. ఇది గుల్మోహర్